వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. బామ్మ, నీ ఆయుష్ రేఖ బలంగా ఉంది. ఇంకో 10-15 ఏళ్ళు ఏ ఢోకా లేదు. అంటే నా ఆయుష్ కూడా నాలాగే నీ యవ్వ తగ్గేదేలే అంటుందన్నమాట. ఈ ముసల్దాన్ని ఇంకా 15 ఏళ్ళు భరించాలా? నువ్వు భరించడమేంటే? నన్నేమైనా పోషిస్తున్నావా లేకపోతే నీ డబ్బేమైనా నాకు ఇస్తున్నావా? నువ్వుంటున్నది నా ఇంట్లోనే అని మర్చిపోకు. ఇది నీ ఒక్కదానిల్లే కాదే, నా మనవడిల్లు కూడా అని మర్చిపోకు. అమ్మమ్మా, నువ్వు ఆగు. దివ్య, నీకు స్వామి బాబాయ్ గుర్తున్నారా? సామర్లకోటలో ఉండేవాళ్ళు. మనం సెలవులకు వెళ్లేవాళ్ళం. హా, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఇప్పుడు బాబాయ్ సెలబ్రిటీలకి జాతకాలు చెప్తూ పెద్ద సెలబ్రిటీ అయిపోయారు. అప్పుడప్పుడు టీవీలో కూడా కనిపిస్తారు కదా. ఒక్క టీవీ ఏంటమ్మా, ఫోనుల్లో, ఎఫ్ఎం రేడియోల్లో అన్నిట్లో మనమే. నోటికొచ్చినట్టు వాగుతుంటే వైరల్ అయిపోతున్నాయి, వ్యూస్ పెరిగిపోతున్నాయి. డబ్బా కట్టుకోవడం చాలు పంతులు. ఒకసారి నా మనవరాలు చేయి కూడా చూసి జాతకం చెప్పు. నాకు ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉండదు. కావాలంటే నువ్వు నీ మనవడు చెప్పించుకోండి. మేమెలాగూ చెప్పించుకున్నాం గాని నువ్వు కూడా రా. ప్లీజ్ దివ్య, సరదాగా చూపించుకో. మన స్వామి గారి టాలెంట్ ఏంటో తెలుస్తుంది కదా. రావే, రూపాయి తీసుకోకుండా జాతకం చెప్తానంటే బెట్టు చేస్తావేంటి? రా, లే రామ్మా, కూర్చో. చెప్పండి. ఎడమ చెయ్యి ఇవ్వమ్మా. ఆహా, అమోఘం, అద్భుతం. ధనానికి లోటు లేదు, మాటకి తిరుగులేదు, కష్టాల్లో ఉంటే సాయం చేస్తుంది, స్నేహానికి విలువిస్తుంది. అవన్నీ మాకు తెలిసినవే గాని సంతాన రేఖ ఎలా ఉందో చెప్పండి. సంసారమే వద్దనుకుంటుంటే సంతానం గురించి ఎందుకే ముసల్దానా? నోరు ముయ్యవే. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు. ఆ దేవుడే వరంగా ఇస్తున్నప్పుడు వద్దనడానికి నువ్వెవరివి? మీరు చూడండి స్వామి. ఏమిటి వెతుకుతున్నావు? రేఖలకి రెక్కలొచ్చి ఎగిరిపోయినాయా? కాదు బామ్మగారు, దివ్య చేతిలో సంతాన రేఖ కనిపించడం లేదు. సరిగ్గా చూడవయ్యా, మాకదే ముఖ్యం. సంతాన రేఖ లేదు బామ్మగారు. సంతోషం. నాకు కావాల్సింది కూడా అదే. బాబ్జీ, నూరా, నీ చేయి కూడా చూస్తాను. ఇదేంటి బాబ్జీ, రేఖలన్నీ గజిబిజి గందరగోళంగా ఉన్నాయి. ఇంట్లో చక్రం తిప్పాల్సిన వాడు వంటింట్లో గరిట తిప్పుతుంటే గందరగోళం కాక ఇంకే ఉంటుంది. నీ మంచితనమే నీకు శాపం అవుతుంది. అవును, నిజమే. సాధారణంగా నీకు కోపం లేకపోయినా ప్రయత్న లోపం మాత్రం గట్టిగా ఉంది. ఇది కూడా నిజమే. పెళ్ళయి 2 ఏళ్ళు అయ్యింది, అయినా నో మ్యాటర్. మ్యాటర్ అంటే సంతానం అని మా అమ్మమ్మ ఉద్దేశం. ఏడ్చావులేరా జర్రి సన్నాసి. స్వామి, వాడికి సంతాన రేఖ ఉందో లేదో చూడండి. సంతాన రేఖ చాలా బలంగా ఉంది. బాబ్జీ ప్రమాదవశాత్తు తండ్రి అవుతాడు. అప్పటి నుండి ప్రయత్నాలు మారతాయి, పద్ధతులు మారతాయి.
దీనికి సంతాన రేఖ లేదంటున్నావు, వీడికేమో బలంగా ఉంది అంటున్నావు. అదెలా కుదురుతుంది? అన్నీ కరెక్ట్ గా చెప్పారు. అదొక్కటే తేడాగా ఉంది. నేను కేవలం రేఖల్లో ఉన్నది మాత్రమే చెప్తాను. మీరు నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం. అది కాదు బాబాయ్, ప్రమాదవశాత్తు తండ్రి అవటం అంటే ఏంటి? అంటే అనుకోకుండా జరిగే పరిణామాల వల్ల నీకు సంతానం కలగబోతోంది. ఆ? అదెలా? అంటే మీ పెళ్లి జరిగినట్టే పిల్లలు కూడా పుడతారన్నమాట. సంధ్య, సంధ్య గారు, పెళ్ళంటే ఇంట్లో వాళ్ళ సెంటిమెంట్స్ వల్ల తలంచాను కానీ వేరే విషయాల దగ్గర నీ అవ్వ తగ్గేదేలే. సంధ్య గారు, మీరు కూడా చేయి చూపించుకోండి. మీకేం చెప్తారో చూద్దాం. నాకెందుకండి? ఊరికే సరదాకి. బాబాయ్, మా సంధ్య గారు చేయి కూడా చూడండి. రామ్మా. రామ్మా. రండి సంధ్య గారు, వెళ్ళి సంధ్య. కూర్చోండి. అమ్మా, నీకు 2 సార్లు పెళ్ళయిందా? అవునండి. మొదటి భర్త దేశ సేవ చేస్తూ అమరులయ్యారు. చనిపోయారా? కానీ నీ రేఖల్లో ఎక్కడా కనిపించడం లేదు. ఈ రేఖల ప్రకారం చూస్తుంటే రానున్న కాలంలో నువ్వు అగ్ని పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుందమ్మా. త్వరలోనే నీ కథ మలుపు తిరగబోతోంది. నువ్వు ఊహించని అతిథి నీ జీవితంలోకి వస్తున్నాడు. కొత్త ప్రశ్నలని, పరిష్కారం లేని సమస్యల్ని సృష్టించబోతున్నాడమ్మా. ఏంట్రా అలా చూస్తున్నావు? మీ ఇల్లే. నాకు తెలీదు అన్నట్టు చెప్తున్నావేంట్రా? ఇది జస్ట్ ఇల్లు కాదు, మా అమ్మ నాన్నల కోసం నేను కట్టించిన డ్రీమ్ హౌస్. అవును నాన్న, వెళ్దాం పద.